చక్కగా నా పెన్ను నాకు చెప్పినప్పుడే నేను వినాల్సింది. హలో క్యూటీస్, ఈరోజు సాటర్డే కదా, ఎలా గడిచిందో చూద్దామా. పెటిట్ ఈవెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మళ్ళీ ఏ డ్రెస్ వేసుకోవాలో అస్సలు కన్ఫ్యూజన్గా ఉండి అసలు వెళ్ళలేదు. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి స్పినాచ్ ఫ్రై చేసుకున్నాము. నేనైతే వెజ్ చేసుకున్నాను, నా ఫ్రెండ్కి వచ్చేసి నాన్ వెజ్ అనమాట. లైక్ అందులోనే చేసిన కర్రీలోనే వెజ్ సపరేట్గా కొంచెం సపరేట్గా తీసుకొని అండ్ అందులో ఎగ్స్ యాడ్ చేశాను అనమాట. సో తర్వాత ఈవినింగ్ నా ఫ్రెండ్ వచ్చింది, తను స్నాక్స్ తీసుకొచ్చింది. చక్కగా స్నాక్స్ తిన్నాం అండ్ అలాగే ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాం. వెళ్తూ వెళ్తూ మేము మిల్క్ పుడ్డింగ్ తిన్నాము. ఈ డ్రెస్ చూసారా, ఎంత క్యూట్గా ఉంది కదా, నాకు నచ్చింది ఈ టాప్. అలాగే మీకు ఇంకొక టాప్ కూడా చూపిస్తాను చూడండి. నా ఫ్రెండ్ చెప్తుంది తీసుకోవే బాగుంటుంది నీకు అది అనేసి. వద్దు అస్సలు ఎందుకో. తర్వాత నా ఫ్రెండ్ చూడండి వీడియో హీరోయిన్ నేనా తినే కదా, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ కాటన్ కుర్తా సెట్ చూసారా, నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. ప్యూర్ కాటన్, అది చాలా మంచిగా ఉంది. ఎందుకు నాకు ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ నచ్చాయి కానీ ఏది తీసుకోలేదు. ఈ క్యాప్ చూసారా, ఎలా తగ్గించుకొని వెళ్ళిపోతాను. ఎవరో మనకు ఫ్లవర్స్ ఇవ్వాలని వెయిట్ చేయకూడదు. మనకు మన ఫ్రెండ్స్ ఇస్తారు లేదా మనమే కొనుక్కోవాలి, అంతేగా. చెప్పనా, వచ్చేటప్పుడు ఎందుకులే బ్యాగ్ కొన్నామని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చాను. అక్కడ ఏవో డ్రెస్సెస్ చూస్తూ ఉండి అక్కడ మర్చిపోయా, బ్యాగ్ పోయింది, మళ్ళీ కొనాలి. ఫైనల్గా అన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసి కొన్ని ఐటమ్స్ రిమూవ్ చేసేసి బిల్ అయితే 1400 అయింది. పాప్కార్న్ కోసం అయితే పాప్కార్న్ అయింది. ఐస్ క్రీమ్ తిందాం. అక్కడ ఎక్కడన్నా స్ప్రెడ్ చేద్దాం. అసలు ఆ కవర్ ఎంకే నేను తిన్నాను ఆల్రెడీ, తింటకాదు. ఎలా బాయ్ చెప్పు. పీజీకి వచ్చి చూస్తే ఫుడ్ లేదు. బయట నేను నా ఫ్రెండ్ తినేసి ఫైనల్గా జ్యూస్ అయితే డే అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఓకే బాయ్ బాయ్.